ఏపీలో ప్రజలకు ఇప్పుడు ఎక్కువ ఎవరిపైన నమ్మకం ఉన్నది అంటే 69,000 మంది పాల్గొన్నారు ఈ పోల్లో. 46% మంది వైసీపీ మీద నమ్మకం పెట్టుకున్నారు, 44% మంది టీడీపీ మీద, 9% మంది జనసేన మీద, 1% మంది బీజేపీ. అబ్బా, బీజేపీ అయితే బ్రహ్మాండంగా ఉన్నది. సో ఓవరాల్గా ఇక్కడ విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు విపరీతమైన పథకాలు పెడుతున్నాడు, 46% వైసీపీకి వచ్చింది. సో ఏపీలో ప్రజలకు ఇప్పుడు ఎక్కువ నమ్మకం ఎవరి మీద ఉందంటే వైసీపీ మీద ఉందట. మరి ఇప్పుడు వీళ్ళు చేసిన పీపీపీ ప్రాజెక్టుల మీద వ్యతిరేకత వచ్చిందా, లేకపోతే అమరావతి భూముల మీద ఇట్లా చనిపోవడం ఎఫెక్ట్ దీని మీద పడ్డదా తెలియదు. కానీ ఓవరాల్గా 19 నెలల్లోనే వైసీపీ పుంజుకుంటుందన్న అభిప్రాయం జనాల్లో వ్యక్తమవుతుంది, నెటిజన్లలో వ్యక్తమవుతుంది. కొన్నిసార్లు టీడీపీకి ఎవరు మంచి నాయకుడు అంటే చంద్రబాబే అంటున్నారు, కానీ ఎవరి మీద నమ్మకం ఎక్కువ ఉంది అంటే వైసీపీ అంటున్నారు. సో విరుద్ధమైన భావాలని ఎప్పటికప్పుడు అంటే ఏ రోజుకు ఆ రోజు, నిన్న అమరావతి ఇష్యూ కావచ్చు, పీపీపీ ఇష్యూ కావచ్చు, ఇంకా జనాల్లో బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఇది టీడీపీ వాళ్ళకు మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే వైసీపీ ఇప్పుడు 11 రెడ్డి అంటున్నారు, ఈ రకంగా పుంజుకుంటుంది. ఈ రకంగా పుంజుకుంటే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గ్యారంటీగా జగన్ వచ్చే అవకాశాలు, ఇదే కొనసాగితే జగన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ మేము 2047 వరకు ఉంటాము, ఇంకో 15 ఉంచాలి అని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఇవన్నీ చెప్పడం రేపు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా బీజేపీ అయితే 1% బీజేపీకి నష్టం లేదు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వచ్చినా బీజేపీకే మద్దతు పలుకుతారు, టీడీపీ వచ్చినా బీజేపీకే మద్దతు పలుకుతారు. ఇక జనసేన మీద 9% ఉన్నది. సో జనసేన పార్టీ నిర్మాణం చేసుకుంటున్నాము, జనాలకు వెళ్తున్నాం అంటున్నారు, మాది 100% స్ట్రైక్ రేట్ అంటున్నారు. వచ్చేసారి మరి జనసేన పరిస్థితి ఈ రకంగా ఉంటే మాత్రం ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదు. జనసేన ఆల్మోస్ట్ నిల్ అయ్యే పరిస్థితి వస్తున్నది. మరి గ్లాసు పగిలితే ఇంకా దాని బలం పెరుగుతుందా, లేకపోతే మొత్తానికి అవపడకుండా పోతుందా అనేది 9%. ఒక్క జనసేనలో కేవలం పవన్ కళ్యాణ్ తప్ప పార్టీ ఎక్కడ అవపడతలేదు. అందుకే ఇది నాకు తెలిసి ఇది నిదర్శనం. ఇట్లా ఆంధ్రప్రదేశ్లో ఓవరాల్గా వైసీపీ యొక్క బలం పెరుగుతుంది, వైసీపీ పట్ల ప్రజల విశ్వాసం పెరుగుతుంది. బలం తర్వాత కానీ ప్రజల విశ్వాసం అయితే పెరుగుతుంది గ్యారంటీగా.